హలో ఎవ్రీవన్. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా పాలిటీకి సంబంధించి ఆగస్టు నెల 2024కి ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, పీఐబీ నుంచి గానీ, లేదంటే మనకి ద హిందూ నుంచి గానీ, అండ్ విజన్ ఐఏఎస్ నుంచి గానీ, ఇలాంటి ఇంపార్టెంట్ అథెంటిక్ సోర్సెస్ నుంచి ఏవేవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కంపైల్ చేసి నేను మీకు అనవసరం స్క్రాపు, ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా అనవసరమైన అన్నీ తీసేసి ఇంపార్టెంట్ వరకే నేను మీకు ఈ పీడీఎఫ్‌లో, ఈ పీపీటీలో ప్రొవైడ్ చేయబోతున్నాను. దీనికి సంబంధించి పీడీఎఫ్ కావాలి అనుకుంటే ప్రింటబుల్ ఫార్మాట్‌లో మనకు పీడీఎఫ్ అవైలబుల్‌గా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యారంటే మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ స్కై అకాడమీకి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, పాలిటీకి సంబంధించి గానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు కంప్లీట్‌గా కోడింగ్‌తో లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఇమేజెస్‌తో నేను మీకు క్లాసెస్ చెబుతూ ఉంటాను. రైట్. ఓన్లీ ఫ్యాక్ట్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్ అంటేనే కంప్లీట్‌గా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్ట్స్‌ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఎగ్జామ్ టైమ్‌లో మీకు గుర్తురావు. కానీ నేను ఇమేజెస్‌తో, కోడింగ్‌తో మీకు గుర్తుండేలా చెప్తూ ఉంటాను. దీనికి సంబంధించి ఇలాంటి కోర్సెసే మన యాప్‌లో రన్ అవుతా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి మన దగ్గర క్లాసెస్ కోడింగ్‌తో, యానిమేషన్స్‌తో రెడీగా ఉన్నాయి. కావాలి అనుకుంటే యాప్‌లో విజిట్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన skyacademy.info అనే వెబ్‌సైట్‌లో మీకు కావాలి అంటే అక్కడ కోర్సెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ నా ఎఫర్ట్‌ని మీరు జస్ట్ ఒక్క లైక్‌తో మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. లైక్ ఏసి స్టార్ట్ చేస్తే హ్యాపీ. ఓకే. సో, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సబ్ క్లాసిఫికేషన్. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే లిస్ట్ ఉందో మనకు ఆల్రెడీ తెలుసు. మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్‌లో చూసుకున్నాం. 341 ఆర్టికల్ ప్రకారము మనకి ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారయ్యా అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్‌ని రిలీజ్ చేస్తారు. అయితే ఇందులో సబ్ క్లాసిఫికేషను కొత్త క్యాస్ట్‌ని నమోదు చేయొచ్చా అంటే లాస్ట్ మంత్ సుప్రీం కోర్ట్ చెప్పింది. నమోదు చేయలేరు. ఎవరు నమోదు చేయలేరు? ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో, ఆ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్‌గా మన బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఈబీసీ లిస్ట్ ఏదైతే ఉందో, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళందరినీ ఎస్సీలో చేర్చాలి అని చెప్పి ఒక ప్రయోగం చేసింది. సో, సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పేసింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా క్లియర్‌గా చెప్పేసింది. మీ ఇష్టపూర్వకంగా మీరు ఎస్టీ, ఎస్సీస్‌ని కదిలిస్తానంటే కుదరదు. మీరు చేర్చలేరు. ఆర్టికల్ 341 ప్రకారం మన ప్రెసిడెంట్ గారి దగ్గరే ఆ పవర్ ఉంది. ప్రెసిడెంట్ గారి దగ్గర ఆ పవర్ ఉంది. ఏం పవరు? ఎవరైనా ఎస్టీ, ఎస్సీస్ ఏదైనా కేటగరీస్‌ని చేర్చాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి ఎరుకులాస్ అని ఉన్నారు. లేదంటే మాలాస్ అని ఉన్నారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఏవైతే క్యాస్ట్‌లు ఉన్నాయో వాళ్ళందరినీ మనకి ఎస్టీ, ఎస్సీస్‌గా కన్సిడర్ చేయాలి అంటే ప్రెసిడెంట్ గారు మాత్రమే చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు చేస్తాను, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తానంటే కుదరదు. ఓకే. కావాలంటే ప్రెసిడెంట్ గారు గవర్నర్ గారితో కలుస్తారు. మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గానీ, లేదంటే మీ తెలంగాణ గవర్నమెంట్ గానీ, మీ గవర్నమెంట్‌లో ఉన్న గవర్నర్‌ని కావాలంటే కలుస్తారు. మీ ఏదైతే ఆహ్, గవర్నమెంట్ ఆర్ ఎల్స్ మీ స్టేట్‌లో ఎవరైనా బాగా బ్యాక్వర్డ్‌గా ఉన్నారు. ఎస్టీ, ఎస్సీస్‌ని వాళ్ళు అలా ట్రీట్ చేయాలి అని అనుకున్నారనుకోండి మీరు, గవర్నర్ గారి ద్వారాగా ప్రెసిడెంట్ గారికి ఒక లేఖ పంపించండి. ప్రెసిడెంట్ గారు కన్సిడర్ చేస్తారు. అంతవరకే గానీ మీకు మీరే కావాల్సినట్టు ఏ క్యాస్ట్‌ని పడితే ఆ క్యాస్ట్‌ని లేదంటే ఏ సబ్ క్యాస్ట్‌ని పడితే ఆ సబ్ క్యాస్ట్‌ని ఎస్టీ, ఎస్సీస్ కింద ట్రీట్ చేస్తాము. మేము లిస్ట్‌లో చేర్చేస్తాము అంటే కుదరదు. ఆ పవర్ మీ దగ్గర లేదు. అయితే లాస్ట్ మంత్‌కి సంబంధించి అది ఈ నెలకు సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఏదైతే సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే. సబ్ క్లాసిఫికేషన్ చేసుకోండి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెబుతుంది. ఓకే. సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే మనకి 7 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పిందయ్యా సుప్రీం కోర్ట్ అంటే, ఇన్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ దేవేంద్ర సింగ్ అండ్ అదర్స్‌కి సంబంధించి వీళ్ళేమన్నారంటే ఈ కేసులో ఏమన్నారంటే హెల్డ్ థట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఈజ్ పర్మిషబుల్ టు గ్రాంట్ సెపరేట్ కోటాస్ ఫర్ మోర్ బ్యాక్వర్డ్‌నెస్ ఇన్ ద ఎస్సీ కేటగరీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. ఎరుకులాస్ అని చెప్పి ఒక కేటగరీ ఉందండి. ఎరుకులాస్ ఎగ్జాంపుల్ కోసమేనండి. ఎవరిని ఉద్దేశించి కావు. ఏవైతే ఎరుకులాస్ అనే కేటగరీలో ఇందులో కూడా ఎస్సీలో కూడా కొంతమంది డబ్బున్నోళ్ళు ఉన్నారనుకుందాం. ఇందులో చాలా తక్కువ మంది ఇప్పుడు రేషియో చూసుకుంటే ఒక 10% పీపుల్ ఇందులో కూడా కొద్దిగా డబ్బున్నోళ్ళున్నారు. 90% నిజంగానే సఫర్ అవుతున్నోళ్ళున్నారు. ఓకే. షెడ్యూల్డ్ క్యాస్ట్‌లో ఉన్నారు వీళ్ళందరూ. సో, ఈ 90%కి ప్రాఫిట్ అందితే ఓకే. ఈ 10% కూడా వీళ్ళు క్యాష్‌ని అడ్డం పెట్టుకొని ఈ 10% కూడా వీళ్ళు తీసుకుంటాను అంటే కరెక్ట్ కాదు గదా! అని చెప్పి వీళ్ళనేమంటారయ్యా అంటే క్రీమీ లేయర్ అంటారు. వీళ్ళు క్రీమ్. ఇప్పుడు ఒక గ్లాస్‌లో మీరు కాఫీ తీసుకున్నారు లేదా ఒక కేక్ తీసుకున్నారనుకోండి, కాఫీ తీసుకున్నారనుకోండి. కింద మొత్తం కాఫీ ఉంటుంది. పైన మొత్తం క్రీమ్ ఉంటుందా? క్రీమ్ ఉంటుంది గదా! సో, వీళ్ళెవరయ్యా అంటే డబ్బులున్నోళ్ళు. ఓకే. ఈ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో, ఈ క్రీమ్‌ని
పక్కకి తీసేసి 10% వాళ్ళని పక్కకి తీసేసి వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈ 90%ని మాత్రం బెనిఫిట్స్ ఇద్దాము, నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి బెనిఫిట్స్ ఇద్దాము అని చెప్పి ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే కావాలంటే అవును నువ్వు సెపరేట్ చేసుకో, పర్మిషబుల్ టు సెపరేట్ కోటాస్ ఫర్ మోర్ బ్యాక్వర్డ్ విత్ ఇన్ వాళ్ళల్లో వాళ్ళే ఎస్సీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీస్ లోపల కూడా నువ్వు ఏమన్నా వేరు డిఫర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు లిమిట్ పెట్టేస్తారండి. నువ్వు సంపాదించేది సంవత్సరానికి 8 లక్షల కన్నా పైన ఉందనుకో నువ్వు క్రిమి లేయర్ కిందకు వస్తావు అని చెప్పి అంటారు. ఓకే, ఈవెన్ దో నువ్వు ఎస్టీ అయినా ఈవెన్ దో నువ్వు ఎస్సీ అయినా సరే నువ్వు సంవత్సరానికి 8 లక్షలు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు క్రిమి లేయర్ కేటగిరీలోకి వచ్చేస్తావు. సో నీకు ఇప్పటి నుంచి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి అలాంటి ప్రాసెస్ ఒకటి కావాలంటే తెచ్చుకోండి అని చెప్పి ఏమంటున్నారంటే ఇప్పటివరకు అది బీసీ కేటగిరీలో ఉండేది, ఇప్పుడు ఎస్టీ ఎస్సీ కేటగిరీలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి పంజాబ్ గవర్నమెంట్కి మన సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో ఇది మనకి దానికి సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ చూసుకుంటే మనకి ఆర్టికల్ 15(4) మనకి ఏం చదువుతుందయ్యా అంటే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి కావాలంటే స్పెషల్ ప్రొవిజన్స్ చేసుకోండి అని చెప్పి, అంటే ఎస్సీ ఎస్టీస్గా కన్సిడర్ చేసుకోండి, లేదా ఓబీసీస్కి ఏదైతే రిజర్వేషన్స్ అంటున్నాం కదా మనం, ఈ రిజర్వేషన్ దేనికి అనుగుణంగా ఇస్తున్నారు అంటే ఈ ఆర్టికల్ ఉండబట్టే ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. అండ్ జాబ్స్లో రిజర్వేషన్ ఎలా వస్తుంది అంటే ఆర్టికల్ 16(4) వాడుకొని జాబ్స్లో పోస్టులో అపాయింట్మెంట్స్లో ఏదైతే రిజర్వేషన్ జరుగుతుందో ఆ రిజర్వేషన్ 16/4 మనకి ఈ రిజర్వేషన్ అనేది మనకి ప్రక్రియ అమల్లోకి వచ్చింది. అండ్ 4 of the 7 judges of the bench separately opinion that a governor should extend క్రిమిలేయర్ ప్రిన్సిపల్ టు ఎస్సీ అండ్ ఎస్టీస్ కూడా. ఇప్పటివరకు బీసీస్లో ఉందండి ఈ క్రిమిలేయర్ కాన్సెప్ట్. ఒక 4 జడ్జిలు ఏమన్నారంటే 7గురిలో ఒక 4 ఏమన్నారంటే ఈ క్రిమిలేయర్ కాన్సెప్ట్ని ఎస్టీ ఎస్సీస్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అన్నారు. ఓకే, సో మనకు చూసుకుంటే ఈ క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్కడొచ్చిందయ్యా అంటే మనకి స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామ్సన్ 1975 కేసులో మనకి క్రిమిలేయర్ అనే పదం కొత్తగా స్టార్ట్ అయింది. ఓకే, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనం చూడండి ఈ క్రిమి లేయర్ని ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో క్రిమి లేయర్ ఒక 10 మంది ఉన్నారు, అండ్ మిగతా వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్లో 90 మంది ఉన్నారు. సో ఈ 90 మందిని 10 మందిని వేడి చేయాలి అంటే వాళ్ళని వెతకాలంటే ఒక లైట్ వేయాలి కదా. మీ దగ్గర ఏమైనా వస్తువు పోయింది అంటే రాత్రిపూట ఏం చేస్తారు, ఒక లైట్ వేస్తారా? లైట్ వేసే కదా మీరు వెతికేది, ఒక లైట్ వేసి వెతుకుతారు. సో ఈ లైట్ ఎవరు కనుక్కున్నారయ్యా అంటే థామ్సన్ గారు కనుక్కున్నారు. అవునా, థామ్సన్ ఎడిసన్ గారు కనుక్కున్నారు. ఓకే, సో ఇలా వెతకడాన్ని ఈ క్రిమి లేయర్ అంటే వెతకటమే కదా, ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరెవరికి వర్తించదని చెప్పి వెతికే పని థామ్సన్ గారు చేస్తున్నారు తన బలుబుతో. ఈ క్రిమి లేయర్ అనే కాన్సెప్ట్ని ఆయనే చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇందిరా సోహాని కేసులో ఎస్సీ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా అంటే ఎక్స్క్లూడ్ క్రిమిలేయర్ పీపుల్ ఫ్రమ్ ఓబీసీ కేటగిరీ. ఇందాక ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా బీసీలో ఉంది అని చెప్పి, అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఇందిరా సేనారెడ్డి గారి దగ్గర నుంచి కాదు, ఇందిరా సోహాని గారి కేసు నుంచి మనకి స్టార్ట్ అయింది ఇదంతా. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి క్రిమినల్ కాన్సెప్ట్, దాని తర్వాత రిజర్వేషన్ కాన్సెప్ట్ అంతవరకు అయిపోయింది. దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే మనకి పార్టిసిపేషన్ టువర్డ్స్ గుడ్ గవర్నెన్స్, మై గవర్నమెంట్ అని చెప్పి మై జీఓవి అని చెప్పి ఇది యాప్ కూడా ఉంది, ప్లాట్ఫామ్ కూడా ఉంది. అయితే ఈ వెబ్ పోర్టల్గా ప్లాట్ఫామ్ సంబంధించి మనకి లాంచ్ చేసి 10 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. రైట్, మోడీ గారు వచ్చిన తర్వాత మై గవర్నమెంట్ లేదంటే ఈ గవర్నమెంట్ మై గవర్నమెంట్ యాప్ వెబ్ పోర్టల్ ఇదేంటంటే మన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి మై జీఓవి అని చెప్పి ప్లాట్ఫామ్ ఉంది. ఏదైనా కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, దానికి సంబంధించి టెస్టిమోనియల్స్ ఇవ్వాలన్నా లేదంటే ఏమైనా మాట్లాడాలన్నా, ఆ బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడాలన్నా ఈ పోర్టల్లో మనం వెళ్ళి మన క్వైరీస్ కానీ ఏమన్నా కావాలంటే అందులో వీడియోస్ రూపంలో టెస్టిమోనియల్స్ రూపంలో మనం చెప్పుకుంటే మనకి ఆన్సర్ కూడా అందులో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది గుడ్ గవర్నెన్స్లో ఒక భాగంగా మనకి స్టార్ట్ చేశారు. రైట్, సిన్స్ 2014లో స్టార్ట్ చేశారు. మనకి ఇప్పటికీ 4.72 crore రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారండి దీనికి సంబంధించి. ఓకే, నోన్ యాజ్ మై గవర్నమెంట్ మై జీఓవి సాతీస్ అంటారు. ఓకే, మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి మిమ్మల్ని కూడా మై జీఓవి సాతి అంటారు మిమ్మల్ని కూడా. ఓకే, ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఉంది, నేషనల్ ఫ్లాగ్ డే రోజు మీరు ఏం చేశారు, ఫ్లాగ్ హోస్ట్ చేశారా? ఫ్లాగ్ హోస్ట్ చేసిన తర్వాత ఫ్లాగ్ హోస్ట్ సెల్ఫీ తీసుకున్నారా? ఆ సెల్ఫీ ఇందులో అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో అప్పుడు మీరు కూడా మై జీఓవి సాతి అవుతారు. సో ఇలా
పీపుల్ని పార్టిసిపేషన్లోకి తీసుకొని రావాలి, గవర్నమెంట్లోకి తీసుకొని రావాలి, పీపుల్ పార్టిసిపేషన్ కూడా తీసుకొని రావాలి, అప్పుడే ఇది గుడ్ గవర్నెన్స్ కింద మారుతుంది అని చెప్పి ఇది తీసుకొని వచ్చారు. అయితే మై జిఓవి క్యాంపెయిన్స్ ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటే లైఫ్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు, స్టే సేఫ్ ఆన్లైన్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ మనకు ఒకటి తీసుకొని వచ్చారు, మిల్లెట్ సూపర్ ఫుడ్ అనేది కూడా ఒక క్యాంపెయిన్ ఒకటి చేశారు వీళ్ళు. రైట్, దీనికి 3 కీ పిల్లర్స్ ఉన్నాయండి మై గవర్నమెంట్కి సంబంధించి. డూ, డిస్కస్ అండ్ డిజిమినేట్ అని చెప్పి 3 పిల్లర్స్ ఉన్నాయి. రైట్, డూ అంటే ఏంటంటే క్విజెస్ అవన్నీ ఇచ్చేసి ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఇచ్చేసి క్విజులు ఇచ్చేసి ఈ పోర్టల్లో మిమ్మల్ని కూడా ఒక పార్ట్గా కలుపుకొని వెళ్తారు. డిస్కస్ చూసుకుంటే మన్ కీ బాత్ రేడియో గ్రూప్ డిస్కషన్ ఏదైతే ఉందో మన పిఎం గారు మన్ కీ బాత్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేస్తూ ఉంటారు చూసారా. సో ఇందులో భాగంగానే గుడ్ గవర్నెన్స్లో భాగంగానే ఇవన్నీ మన్ కీ బాత్ అని చెప్పి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే, వీలాగ్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఇవన్నీ ఇందులోనే ఒక పార్ట్ కిందగా వస్తాయి. నెక్స్ట్ చూస్తుంటే మనకి సొరగేట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటయ్యా అంటే మనం చూసుకుంటే ఇప్పుడు మన పాపులర్ స్టార్స్ అందరూ ఒక మంచి బోలో జుబాన్ కేసరి అని చెప్పి మనకి యాడ్ ఒకటి ఉంది పాన్ మసాలాకు సంబంధించి, బోలో జుబాన్ కేసరి. దాని తర్వాత కింగ్ ఫిషర్ గురించి చూసుకుంటే ఒక సోడా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఓకే, మన జుబాన్ కేసరి అని చెప్పి పాన్ మసాలా అని చెప్పి ఒకటి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి యాక్చువల్గా ఇదేంటంటే మన టొబాకో ప్రొడక్ట్, రైట్, టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్, హార్మ్ఫుల్ ప్రొడక్ట్, కానీ హీరోలు వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఈ సోడాకి సంబంధించి మనం చూసుకుంటే క్రికెటర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే కింగ్ ఫిషర్కి సంబంధించి బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ టీం అని చెప్పో ఏదో వాళ్ళ ఓనర్ అని చెప్పో, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆల్కహాల్ని ప్రమోట్ చేయరు కానీ సోడాని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ బ్రాండ్ మెయిన్ ఎవరికి దేనికి సంబంధించిందయ్యా అంటే ఆల్కహాల్కి సంబంధించిందని అందరికీ తెలుసు. సో ఇలా చూసుకుంటే ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్, డైరెక్ట్గా చేయరు, ఆ బ్రాండ్ని ఎక్కువ బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఆ ప్రోడక్ట్ ఏదైతే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారో సోడా గురించి కానీ వాటర్ బాటిల్ గురించి కానీ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని పక్కన నెట్టేసి ఈ పదం కింగ్ ఫిషర్ అనే పదాన్ని ముందుకు బయటికి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వాళ్ళ మైండ్లో ఈ కింగ్ ఫిషర్ అనే మాట, లేదంటే ఏ బ్రాండ్ అయినా సరే ఇలా మాట మన మైండ్లో వచ్చేయాలి అని చెప్పి ఇండైరెక్ట్ వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇవి కూడా చేయకూడదు. దీన్నే అంటారు సూరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అంటారు. ఓకే, అయితే దీన్ని కూడా బ్యాన్ చేసింది. ఏమనిందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చెప్పిందయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్కి సంబంధించే కదా ఇదంతా. సో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏం చెప్పిందయ్యా అంటే స్పోర్ట్స్ ఏదైతే అథారిటీస్ ఉన్నారో, ఓకే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ బీసీసీఐ, ఓకే, వీళ్ళందరూ ఏమంటారయ్యా అంటే వీళ్ళిద్దరు ఏం చేయాలంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. అందరూ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఇప్పటి నుంచి ఇలాంటి సొరగేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవి చేయము మేము అని చెప్పి వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కదా. ఆ ఫ్యాన్స్ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ బ్రాండ్ ఇవన్నీ ఉన్నాయో అనవసరంగా ఇవన్నీ అడ్వర్టైజ్ చేస్తున్నట్టు ఉన్నాయి. రైట్, సో అవన్నీ తగ్గాలి అనే దాని మీదే టొబాకో ఆల్కహాల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ మ్యాన్స్ ఇప్పటి నుంచి ఆ ప్రొడక్ట్స్ దాని రిలేటెడ్ సొరగేట్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయకూడదు. రైట్, సో కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 ప్రకారం కూడా మనకి విత్ కేబుల్ టెలివిజన్ రూల్స్ 1994కి సంబంధించి చూసుకుంటే అండ్ ద సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ COTPA 2003 ఏం చేసిందయ్యా అంటే బ్యాండ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రమోషన్, సేల్ ఆర్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్, టొబాకో అండ్ సిగరెట్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఇదంతా ఎందుకు డైరెక్ట్గా వీటిని అన్నింటినీ బ్యాన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా అసలు అవసరం ఉండవు కదా, ఇవన్నీ బ్యాన్ చేయాలి అంటే లేదంటే అంత సింపుల్గా బ్యాన్ చేయడానికి కుదరదు. ఒకటి గవర్నమెంట్ సైడ్ చూసుకున్నారు అనుకుంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది ఇదే. అండ్ దాని నెక్స్ట్ చూసుకుంటే జనాల దృష్ట్యా చూసుకుంటే వాళ్ళందరూ ఎడిక్షన్ అయి ఉంటారు. ఒక ఎడిక్షన్ని ఆపేశారు అంటే, ఎడిక్షన్ దొరకలేదు అంటే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఒక రేంజ్కి వెళ్ళిపోయిందంటే జనాలందరూ పిచ్చోళ్ళుగా మారిపోయి దానికి సంబంధించి ఒకళ్ళు కొట్టుకోవటము, లేదంటే అది ఎక్కడ లైట్గా అవైలబుల్గా ఎక్కడో చోట లీకేజ్ ఉంటుంది అది. ఓకే, బ్యాన్లోనో ఎక్కడో చోట బ్లాక్లోనో ఎక్కడో చోట దొరుకుతూ ఉంటుంది. ఆ బ్లాక్లో ఏదైతే దొరుకుతూ ఉందో దాన్ని సంపాదించడానికి జనాలు ఏం చేస్తారయ్యా అంటే వేరు తప్పుడు పనులు, లేదంటే దానికి సంబంధించి రేట్లు ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, రాబరీస్ ఇవన్నీ చేసేసి అవి కొనుక్కోవాలి అనే థాట్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎడిక్షన్ని ఒక్కపడేగా ఆపకూడదు, ఆపితే ఇలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. అందుకని గవర్నమెంట్ కూడా అంత సివియర్ డెసిషన్ తీసుకోలేదు. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి
ఈ సొరగేట్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇంకొద్దిగా చూసుకుంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA గైడ్లైన్స్ ఇచ్చిందండి. ఆ గైడ్లైన్స్లో ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఎండ్రోస్మెంట్ ఫర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ 2002 డిఫైన్ చేసింది. సొరగేట్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి అని చెప్పి ఫస్ట్ టైము దీంట్లోనే మనకి క్లియర్గా సొరగేట్ అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి క్లియర్గా డిఫైన్ చేసింది. ఓకే, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 డిఫైన్ ఏం చేస్తుందయ్యా సొరగేట్ అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ యాజ్ అన్ అడ్వర్టైజ్మెంట్ విచ్ ఫాల్స్లీ డిస్క్రైబ్ ఆర్ మిస్లీడ్ ద కన్స్యూమర్స్ ఆఫ్ సచ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ సంబంధించి ఏవైతే మిస్లీడ్ చేస్తూ పెట్టారో దానికి సంబంధించి ఇదంతా రైట్. సో దీనికి సంబంధించి మనకి మన అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దాని గురించి అదే చెబుతా ఉంది. రైట్, సొరగేట్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్ సంబంధించి ఒక ఆర్టికల్ ఒకటి ఇంపార్టెంట్, మన ఆర్టికల్ 44 ఒకటి ఉందండి. ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి ఒక ఆర్టికల్ 44 ఒకటి ఉంది. అదే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాము. యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, మీ మతపరమైన మీరు మ్యారేజ్ చేసుకున్నారు. ముస్లిం అయితే మసీద్లో చేసుకుంటారు, లేదంటే హిందూ అయితే గుళ్ళో చేసుకుంటారు, లేదంటే ఇంకా క్రిస్టియన్ అయితే చర్చిలో చేసుకుంటారు. సో వీళ్ళందరికీ మ్యారేజెస్ వాళ్ళ ఆచారాలు, మ్యారేజ్ అవ్వాలి అంటే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ప్రాసెస్లు ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ డైవోర్స్కి సంబంధించి కూడా చూసుకుంటే డైవోర్స్ అన్నీ ఒక్కొక్కరు ఒక రకంగా డైవోర్స్ పద్ధతి కూడా ఉన్నాయి. అండ్ ఒక మనిషి ఇంకో మనిషిని హత్య చేశాడు అనుకుందాము. అది ఈవెన్ ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా హత్య చేశాడు కాబట్టి ఎవరైతే హత్య చేశాడో ఎవరైతే ఆ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష మాత్రం ఒకటే. ఓకే, శిక్ష మాత్రం ఒకటే. రైట్, అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేశాడయ్యా ఇతను అంటే క్రిమినల్ యాక్ట్ చేశాడు. క్రిమినల్ యాక్ట్ చేసినప్పుడు అదర్ దెన్ ద రిలీజన్ వాళ్ళకి శిక్ష ఒకటే పడుతుంది. రిలీజన్కి అతీతంగా వాళ్ళకి క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు శిక్ష పడుతుంది. కానీ ఈ మ్యారేజెస్ లేదంటే డివోర్సు లేదంటే దీనికి సంబంధించి సివిల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ మ్యాటర్స్ అంటారు. ఓకే, ఒకళ్ళకొకళ్ళు చంపుకోవడం, కొట్టుకోవడం ఇలాంటి క్రిమినల్ మ్యాటర్స్ ఏవైతే ఇంట్లో మన భార్యాభర్త గొడవలు కానీ, లేదంటే మ్యారేజ్లు కానీ, బర్త్లు కానీ, డెత్లు కానీ, ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ కిందకు వస్తాయి. ఈ సివిల్కి సంబంధించి ఎవరికి వాళ్ళకి రూల్స్ ఉన్నాయి. క్రిమినల్ యాక్ట్ మాత్రం అందరికీ ఒకటే ఉంది. మనం అనుకుంటాం భారతీయ సంహిత కానీ, CRPC, IPC ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అందరికీ సమానం ఇవి. కానీ సివిల్కి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటాము, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అంటాము. సో ఇలా వాళ్ళకి సంబంధించి వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే సో ఇలా ఎందుకున్నాయి, వేరువేరుగా ఎందుకున్నాయి, ఇలా ఉండకూడదు. క్రిమినల్కి ఎలా అయితే యూనిఫామ్గా ఉన్నాయో అలానే సివిల్లో కూడా యూనిఫామ్గా ఉండాలి. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. రైట్, అందరికీ యూనిఫామ్గా ఉండాలి. యూనిఫామ్గా సివిల్ మ్యాటర్స్లో కూడా అందరికీ యూనిఫామ్గా ఉండాలి అనే దాని మీదే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వచ్చారు. ఓకే, తీసుకొని రావడం కాదు, తీసుకొని రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా కేసుల్లో చెప్పింది. ఇప్పుడు ఎక్కడైనా ఉందా అయ్యా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉంది, గోవాలో ఉంది. గోవాలో మన పోర్చుగీస్ పాలనప్పుడు మనకి పోర్చుగీస్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు గోవాలో కూడా మనకి యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా ఉత్తరాఖండ్ అడాప్టెడ్ 2024లో మనకి ఉత్తరాఖండ్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని అడాప్ట్ చేసుకుంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇండియా మొత్తంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుని రండి అని చెప్పి ఆర్టికల్ 44 ప్రకారం అని చెప్పి అంటుంది. రైట్, సో దీనికి సంబంధించి న్యూస్ చూసుకుంటే ఇన్ దిస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారయ్యా అంటే అడ్వకేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. తొందరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రాబోతున్నాము బై కాలింగ్ ఏ సెక్యులర్ సివిల్ కోడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద కరెంట్ రిలీజియన్ బేస్డ్ కమ్యూనల్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో, ఎవరి రిలీజన్కి వాళ్ళకి సివిల్ కోడ్లు ఉన్నాయి అవన్నీ తీసేసి మేము ఏం చేయబోతున్నాం అంటే సెక్యులర్ సివిల్ కోడ్. సెక్యులర్ అంటే అన్ని మతాలకు కలిపి ఒకటే సివిల్ కోడ్ తీసుకొని రాబోతున్నాము అని చెప్పి అన్నారు. రైట్, సో దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమున్నాయా అంటే మనకి ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెబుతుంది. అదొక పదం గుర్తుపెట్టుకోవాలి. 44 ఏం చెబుతుందయ్యా అంటే UCC గురించి చెప్తుంది. యూనిఫామ్ అనగానే 44 చూసుకుంటే 4 ఒకే రకంగా యూనిఫామ్గా కనిపిస్తూ ఉంటాయి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ 44 అనేది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే CC44 అనేది అయినా గుర్తుపెట్టుకోవచ్చు. UCC అంటే 44 అనేది ఇక్కడైనా ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే,
మనకు సంబంధించి చాలా కేసులు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిందండి. మనకి అహ్మద్ ఖాను, షాబానో కేసులో గానీ, దాని తర్వాత చాలా కేసులు ఇవన్నీ నేను లిస్ట్ ఇచ్చాను. సాయరా బానో కేసులో గానీ, ఇలా చాలా కేసుల్లో సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ సంబంధించి కూడా ఒక ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్‌లో భాగమే త్రిపుల్ తలాక్ కూడా. సో, ఇలాంటి చాలా చాలా రకమైన కేసుల్లో మనకి సివిల్ కోడ్ గురించి చెప్పింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాంటిసిపేటరీ బెయిల్ అండర్ ఎస్సీ ఎస్టీస్ యాక్ట్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ న్యూస్‌లో వింటూ ఉంటాము. రకరకమైన బెయిల్‌లు వింటూ ఉంటాం. ఒకసారి బెయిల్స్ గురించి చూసుకుందాము. రెగ్యులర్ బెయిల్ అంటే ఏంటి? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? ఇంటర్మ్ బెయిల్ అంటే ఏంటి? దాని తర్వాత డిఫాల్ట్ బెయిలు, దాని తర్వాత పోలీస్ బెయిలు, జ్యుడిషియల్ బెయిలు, ప్రొవిజనల్ బెయిలు. ఇలా బెయిల్స్‌లో రకరకాలు ఉంటాయండి. యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి ఒకటి అంటూ ఉంటాము. దాని తర్వాత టెంపరరీ బెయిల్ ఇచ్చింది, ఇంటిమ్ బెయిల్ ఇచ్చింది అని చెప్పి కోర్టు ఇచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాము. సో, అంటే ఏంటి? ఏం లేదండి. రెగ్యులర్ బెయిల్ అంటే ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాత నీకు అరెస్ట్ అయిపోయిన తర్వాత నీకు ఒక బెయిల్ ఇచ్చారనుకోండి. నువ్వు కస్టడీలో ఉన్నప్పుడు నీకు బెయిల్ ఇచ్చారనుకోండి. రిలీజ్డ్ ఫ్రమ్ ద కస్టడీ బెయిల్ ఇస్తే అప్పుడు దాన్ని రెగ్యులర్ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ అంటే మీకు పదంలోనే కనిపిస్తుంది. యాంటీ అంటే ముందే జరక్క ముందే. ఏం జరక్కముందు? గ్రాంటెడ్ బిఫోర్ ద అరెస్ట్ అవ్వక ముందే నువ్వు బెయిల్ రెడీ చేసుకున్నావు అనుకో, నువ్వు అరెస్ట్ అవుతావేమో అని చెప్పి నీకు ఆలోచన వచ్చింది. అప్పుడు నువ్వు వెళ్ళి నిన్ను కస్టడీలో తీసుకోక ముందే ఈ బిల్ని వాడుకొని, బాబు నా దగ్గర బిల్ ఉంది. ఇప్పుడు చూడండి మీ దగ్గర మీ దగ్గర ఓడోమాస్ అనే క్రీమ్ ఉందా? ఓడోమాస్ అనే క్రీమ్ ఉందా? ఏం చేస్తారు ఓడోమాస్‌తో? దోమలు కుట్టక ముందే ఏం చేస్తారయ్యా అంటే రాసుకుంటారు దీన్ని. దోమొచ్చి కుట్టిందనుకోండి, దోమొచ్చి కుట్టే ముందే ఇది రాసుకుంటే దోమొచ్చి కుట్టదు. అవునా? ఆ స్మెల్ చూసి వెళ్ళిపోతుంది. అలానే యాంటిసిపేటరీ బెయిల్ కూడా అలాంటిదే. ఫస్టే. ఓకే. టెంపరరీ బెయిల్ గ్రాంటెడ్ ఫర్ ద షార్ట్ పీరియడ్ పేరులోనే మనకు కనిపిస్తుంది. స్టాట్యూటరీ బెయిల్ ఇది డిఫాల్ట్ బెయిల్ అండి. ఇదేంటంటే గ్రాంటెడ్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫెయిల్స్ టు ఫైల్ చార్జెస్ వితిన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్ 60-90 రోజుల్లో. ఏంటయ్యా ఈ గ్రాంటెడ్ బెయిల్ అంటే? ఒక మనిషిని తెచ్చి అరెస్ట్ చేసావు, నువ్వు లోపల కూర్చోబెట్టుకున్నావు. 60-90 రోజులు అయిపోయింది. నువ్వు ఇప్పటి వరకు అతను చేసిన తప్పుల గురించి చార్జెస్ లేదంటే ప్రూఫ్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేయలేకపోయావు. పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ టైంలో పోలీస్ ఏజెన్సీయా లేదంటే సిబిఐయా లేదంటే ఈడీనా ఎవరైతే వాళ్ళు చార్జెస్ ఫైల్ చేయాలి 60-90 రోజుల్లో. చేయకపోతే స్టాట్యూటరీ బెయిల్ డిఫాల్ట్‌గా అతనికి బెయిల్ వచ్చేస్తుంది. దాన్నే మనం స్టాట్యూటరీ బెయిల్ అంటాము. దాని తర్వాత పోలీస్ బెయిల్ ఏంటంటే గ్రాంటెడ్ బై ద పోలీస్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద బెయిలబుల్ అఫెన్స్ మనకి వితౌట్ రిక్వైరింగ్ కోర్ట్ ఇంటర్వెన్షన్. కావాలంటే పోలీస్ ఆఫీసర్ కూడా బెయిల్ ఇవ్వచ్చు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో అతని అండర్‌లో ఎవరైతే మన బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయో 2 అఫెన్సులు ఉంటాయి. బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అని 2 అఫెన్సులు ఉంటాయి. ఓకే. ఈ కేటగిరీలో బెయిలబుల్ కేటగిరీలో ఏవైతే అఫెన్స్ చేశాడో అతను అఫెన్స్ చేశాడు. అయితే అతనికి బెయిల్ ఇవ్వచ్చు. పోలీస్ ఆఫీసరే బెయిల్ ఇచ్చేసాడు అనుకోండి. పో పండగ చేసుకో, జాగ్రత్తగా ఉండు, వచ్చి సైన్ చేస్తూ ఉండు ప్రతిరోజు అని చెప్పి అన్నాడు అనుకోండి. అది పోలీస్ బెయిల్ అంటారు. దాంట్లో కోర్టుతో ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఓకే. జ్యుడిషియల్ బెయిల్ అంటే మెజిస్ట్రేట్ ఇస్తారు లేదా జడ్జి గారు ఇస్తారు. దాని తర్వాత ప్రొవిజనల్ బెయిల్ అంటే టెంపరరీ బెయిల్ గివెన్ ఫర్ ఎ స్పెసిఫిక్ అర్జెంట్ రీజన్. అంటే ఏమన్నా ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయారు, వెళ్ళి నువ్వే పెద్ద కొడుకువి అటెండ్ అవ్వాలి అలాంటప్పుడు ప్రొవిజనల్ బెయిల్ ఇస్తారు. లేదా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చినాయి దానికోసం అని చెప్పి కూడా మనకి ప్రొవిజనల్ బెయిల్ ఒకటి ఇస్తారు. రైట్. సో, ఇలా యాంటిసిపేటరీ బెయిల్ అనేది మనం ఇప్పుడు చూసుకున్నాము. ఇప్పుడు దాని సంగతి చూసుకుంటే మనకి రీసెంట్‌లీ ఏ 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ బార్ ఆన్ యాంటిసిపేటరీ బెయిల్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ ద ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో ఆ అట్రాసిటీకి సంబంధించి యాంటిసిపేటరీ బిల్లు ఇవ్వడం కుదరదు. ఏ కండిషన్‌లో అంటే ఈజ్ నాట్ అప్లికబుల్ అన్లెస్ ఏ ప్రైమా ఫేసీ అండర్ ద యాక్ట్ ఈజ్ మ్యాండేట్ అవుట్ అగైన్స్ట్ ద అక్యూజ్డ్. ఇప్పుడు మనకి ఎవరైనా సెక్షన్ 18 ఆఫ్ ద యాక్ట్ ఏం చెబుతుందయ్యా అంటే మనకి ఎస్టీ/ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి ఉందండి. ఈ ఎస్టీ/ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ 1989 ఏం చెబుతుందంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అంటే సెక్షన్ 484 మనకి 438 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి అంటే విచ్ ప్రొవైడ్స్ ఫర్ ద యాంటిసిపేటరీ బెయిల్ షల్ నాట్ అప్లై ఇన్ రిలేషన్ టు కేసెస్ ఇన్వాల్వింగ్ అఫెన్సెస్ అండర్ ద యాక్ట్. ఈ యాక్ట్కి సంబంధించి నువ్వు ఏమైనా తప్పు చేసావు అంటే నీకు మనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు అని చెప్పి చెబుతా ఉంది. ఓకే. సో, ఈ యాక్ట్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అంటే నువ్వు మాటపూర్వకంగా అతన్ని ఏమన్నా అన్నావు అనుకో, ఎస్టీ/ఎస్సీ పర్సన్ ఏమన్నా అన్నావు అనుకో. ఓకే. నీకేమవుతుందంటే
మాట పూర్వేనా నువ్వు అతన్ని కించపరుస్తూ ఉన్నావు అనుకో, నీకు యాంటిసిపేటరీ బెయిల్ రాదు. ఏం కించపరుస్తూ? తన మతాన్ని, అదే తన క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని నువ్వు అతన్ని కించపరిచావు అనుకో, నీకు ఎస్టీ బెయిల్ రాదు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు. నువ్వు నార్మల్గా క్యాజువల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అతను కూడా హ్యూమన్ బీయింగ్ అని చెప్పి అతని మీదకు నువ్వు వెళ్ళావు అనుకో, కొట్టడమో తిట్టడం ఏదో ఒకటి చేసావు అనుకో, అప్పుడు నీకు యాంటిసిపేటరీ బెయిల్ వర్తింపజేస్తారు. కానీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రకారం అతను క్లెయిమ్ చేశాడు అనుకో, అప్పుడు నీకు యాంటిసిపేటరీ బెయిల్ రాదు అని చెప్పి ఈ యాక్ట్ చెబుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించి చూసుకుంటే, నెక్స్ట్ ఎస్సీ అట్రాసిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది, ఏమేమి ప్రాబ్లమ్స్లో నీకు ఏం చేస్తుంది 1989 యాక్ట్ అనేది నేను క్లియర్గా ఇందులో డిఫైన్ చేశాను. ఆబ్జెక్టివ్ ఏందయ్యా దీనికి సంబంధించి అంటే, మనకి ప్రివెంట్ కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ద మెంబర్ ఆఫ్ ద ఎస్సీఎస్టీస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనకి దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. అండ్ కంప్లీట్ పాలిటీ విత్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, మన యాప్లో అవైలబుల్ ఉంది కోర్సు. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సిన కోర్సుకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.